న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పబ్లో మెరుపు దాడులు చేస్తోంది ఈగల్ టీం. కస్టమర్లకు డ్రగ్స్ ర్యాపిడ్ కిట్లతో టెస్టులు చేస్తోంది. నిన్న కొండాపూర్ క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు నిర్వహించింది. ఈ పబ్లో యుక్రెయిన్ కు చెందిన డీజే ఆర్బాట్ కాన్సర్ట్ జరిగింది. దీనికి హాజరైన 14 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా పబ్లు ఈవెంట్లపై ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. పబ్లు ఈవెంట్లలో డ్రగ్స్ సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పబ్లో మెరుపు దాడులు చేస్తోంది ఈగల్ టీం. కస్టమర్లకు డ్రగ్స్ ర్యాపిడ్ కిట్లతో టెస్టులు చేస్తోంది. నిన్న కొండాపూర్ క్వేక్ ఎరీనా పబ్లో సోదాలు నిర్వహించింది. ఈ పబ్లో యుక్రెయిన్ కు చెందిన డీజే ఆర్బాట్ కాన్సర్ట్ జరిగింది. దీనికి హాజరైన 14 మంది డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా పబ్లు ఈవెంట్లపై ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెట్టింది. పబ్లు ఈవెంట్లలో డ్రగ్స్ సప్లై చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. క్లబ్లు పబ్లపై దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్, పబ్స్ పై ఈగల్ టీం దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది, వివరాలేంటి? హైదరాబాద్ నగరం సిద్ధమైపోయింది. ఒకవైపు ప్రైవేట్ పార్టీస్, అట్ ది సేమ్ టైం పబ్లకు సంబంధించిన ఈవెంట్స్ జరుగుతున్న క్రమంలో వాటికి సంబంధించి ఇప్పటికే 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, పబ్ సంబంధించిన ఈవెంట్స్ సంబంధించిన వివరాలు ఆ సంబంధిత కమిషనరేట్లో అనుమతులు తీసుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. సో దాదాపు 10-15 రోజుల నుండే న్యూ ఇయర్ 31st నైట్ అంటే అందరి చూపు హైదరాబాద్ పైనే ఉంటుంది. హైదరాబాద్లో ఈవెంట్స్ నిర్వహణ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ పార్టీస్ జరిగే తీరు అనుకోవచ్చు, మొత్తం కూడా ఫుల్ జోష్ఫుల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కాబట్టి దాదాపు ఒక 10-15 రోజుల నుండే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయంలో అటు పోలీస్ అధికారులు అలర్ట్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం న్యూ ఇయర్ అంటేనే చేప కింద నీరులా డ్రగ్స్ గంజాయి సంబంధించిన సప్లై జరుగుతుందనే ఆరోపణలు అభియోగాలు ఉన్న క్రమంలో ఒకవైపు ఈగల్ టీం కూడా లోకల్ పోలీసులతోటి సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. ఇటీవల కాలంలోనే వరుసగా ఒక వారం 10 రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా పట్టుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఇటు గోవా, ముంబైతో పాటు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ని ముందస్తుగానే హైదరాబాద్ తీసుకొని వచ్చి సెలబ్రేషన్స్లో ఆ డ్రగ్స్ సంబంధించిన సప్లై చేస్తున్నారు అనేది కొంతమేరకు ఇన్ఫర్మేషన్ ఉన్న క్రమంలో ఆ యాంగిల్లోనే మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పబ్స్ కావచ్చు, దాంతోపాటు రెస్టారెంట్స్, అట్ ది సేమ్ టైం క్లబ్లకు సంబంధించిన వాటిపైన ఏకదాటిగా కూడా ఈగల్ టీమ్స్ దాడులు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. తాజాగా నిన్న ఇటు కొండాపూర్ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి క్వేక్ ఎరీనా పబ్లో ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుందనే ఒక పక్కా సమాచారంతో ఇటు సైబరాబాద్ పోలీసులు, కొండాపూర్ పోలీసులు, అట్ ది సేమ్ టైం ఈగల్ టీమ్ సంయుక్తంగా రైడ్స్ నిర్వహించాయి. సో ఈ రైడ్స్లో ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆర్ట్బ్యాట్, ప్రముఖ డీజే ఆపరేటర్ ఆర్ట్బ్యాట్ సంబంధించి ఈవెంట్ జరుగుతుంది. సో అతని సమక్షంలోనే ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున చాలా మంది జనాలు కూడా వచ్చారు. సో అక్కడ డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుంది అనే ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఈగల్ టీమ్ సర్ప్రైజ్గా అక్కడ రైడ్స్ నిర్వహించినప్పుడు 14 మందికి టెస్ట్ చేశారు. 14 మందికి టెస్ట్ చేస్తే అందులో 8 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చిన సిచ్యువేషన్. అంటే ర్యాపిడ్ కిట్స్ని క్యారీ చేస్తున్నారు ఈగల్ టీం. ర్యాపిడ్ కిట్స్ ద్వారా స్పాట్లోనే డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది ప్రైమరీగా అది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఆ రకమైన టెస్ట్ చేసిన తర్వాత నిన్న కొండాపూర్ క్వేక్ ఎరీనా పబ్లో 8 మంది డ్రగ్స్ సేవించినట్లు ప్రస్తుతం ఈగల్ టీం అధికారులు ఎస్టాబ్లిష్ చేసి కేసు నమోదు చేసిన సిచ్యువేషన్. అయితే చాలా వరకు ఈవెంట్ జరుగుతున్న టైంలో గతంలో ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన సప్లై ఇష్యూలో మనం చూసినప్పుడు కూడా డీజే ఆపరేటర్లు అంటే ఇతర ప్రాంతాల నుండి వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుండి వచ్చేటప్పుడే డీజే ఆపరేటర్లు డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ సప్లై చేస్తున్న కేసులు కొన్ని ఉంటే మెయిన్గా ఇలాంటి ఈవెంట్స్
మొత్తం కూడా మత్తులోనే జరుగుతాయి. డ్రగ్స్ సంబంధించిన సప్లై ఇలాంటి ఈవెంట్స్లో చేయడం చాలా ఈజీ. కొంతమంది కస్టమర్లకి ఈవెంట్ జరుగుతున్న వెన్యూ ఆ ప్లేస్ చెప్పిన తర్వాత ఆ ఈవెంట్కి వచ్చిన తర్వాత అక్కడ ఎవరికి అనుమానం రాకుండా డ్రగ్స్ సప్లై జరుగుతుంది. అట్ ది సేమ్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మెయిన్గా పబ్స్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై జరుగుతుంది. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఈవెంట్స్ పేరుతోటి పబ్స్కి రావడం, పబ్స్కి వచ్చినాక అక్కడ ఇటు డ్రగ్స్ కావచ్చు, గాంజాయి కావచ్చు సప్లై చేస్తున్న తర్వాత వాటన్నిటిని కూడా కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది అనేది ఇప్పటికే ఈగల్ టీంకి పక్కా సమాచారం ఉంది. ఆ కోణంలోనే దాడులు నిర్వహిస్తున్నారు, సర్ప్రైజ్ చెకింగ్ చేస్తున్నారు. సో తాజాగా కొండాపూర్ క్వేక్ ఎరీనా పబ్ సంబంధించిన ఇష్యూలో దాదాపు 8 మంది ఆ పార్టీలో పాల్గొన్నవారు, ఈవెంట్లో ఉన్నవారికి పాజిటివ్ రావడము. సో ఇలాంటి ఈవెంట్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. అందులోనూ వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్స్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ సంబంధించిన సప్లై జరుగుతుంది అని మళ్ళీ ఒకసారి ఈగల్ టీమ్ రైట్స్ ద్వారా తెలుస్తుంది. సో ఇంకా 2-3 రోజుల తర్వాత 31st నైట్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈగల్ టీమ్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ వెస్ట్ జోన్ సంబంధించి అంటే పబ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా వెస్ట్ జోన్ చెప్పుకోవాలి. ఎక్కువగా కూడా వెస్ట్ జోన్ పరిధిలో పబ్స్ ఉంటాయి. సో ఈ విధంగా పబ్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు నిఘా పటిష్టం చేశాము అనేది కూడా పోలీసులు చెప్తున్నారు. సో తాజాగా జరిగిన ఈ రైడ్ సంబంధించి మాత్రము ఇటు 8 మందికి పాజిటివ్గా డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చింది. మొత్తం 14 మందికి టెస్టులు నిర్వహించారు. సో ఈ వారం వ్యవధిలో ఇంకా ఇలాంటి దాడులు నిర్వహిస్తాము. ఒకవేళ 31st నైట్ సెలబ్రేషన్ సంబంధించి పబ్బుల్లో కానీ డ్రగ్స్ సంబంధించిన సప్లై చేస్తూ ఎవరైనా పట్టుబడితే ఆ పబ్ సంబంధించిన నిర్వాహకులకి వాళ్ళకి లింక్స్ ఉన్నాయని తేలితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ పబ్ సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేస్తాము అనేది పోలీసులు చెప్తున్నారు. సో ఈగల్ టీం కావచ్చు, పోలీసులకు సంబంధించి న్యూ ఇయర్ బేస్ చేసుకొని సర్ప్రైజ్ చెకింగ్స్, ఈ ఆకస్మిక దాడులు ఇంకా కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. శ్రవంతి.